సో, అక్కడ ఆల్రెడీ మనం స్వాములతోటి మంచి విషయాలు తెలుసుకున్నాము. లైన్ చూసుకుంటే గుడి దగ్గర నుంచి వీధి చివరి వరకు గూడా ఇంకా భక్తులొస్తూనే ఉన్నారు. క్యూ లైన్‌లో వెయిట్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది భక్తులతోటి మనం తెలుసుకుందాం. వాళ్ళు ఎలా కొలుస్తున్నారు? ఎలా మాట్లాడతారు? ఎలా వింటున్నారు? దైవాన్ని ఎలా స్వీకరిస్తున్నారు? మంత్రాన్ని ఎలా జపిస్తున్నారు? అనేది కొంతమంది భక్తుల నుంచి మనం స్వీకరిద్దాము. శ్రీ గురుభ్యో నమః మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు దైవాన్ని ఎలా కొలుస్తున్నారు? చాలా అందరికన్నా ఎక్కువ కాలభైరవ స్వామి. మేము ఈ మధ్యనే కాశీ వెళ్ళొచ్చాము. అక్కడ కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్నాం. ఎవ్రీ అష్టమి, పౌర్ణమి, అమావాస్య గ్యారంటీగా ఇక్కడికి వస్తాం. అసలు ఈయనంత గొప్ప దేవుడు అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఇంకా అంత మంచి బాగా చూపిస్తాడు, దారి చూపిస్తాడు అనమాట. ఈ జనాన్ని కూడా చూశారు కదా మీరు. ఈరోజు ఇప్పుడు ఈ టైంలో ఇలా ఉన్నారు. ఇంకొంచెం టైం దాటిందంటే చాలా అసలు వేలల్లో వస్తారన్నమాట ఈ గుడికి. అంటే ఈ స్వామిని కొలవడం కోసం చాలా వేలల్లో వస్తారు. చాలా మంచి అని చెప్పుకోవాలి అసలు చెప్పాలంటే. అమ్మ, ఈ అష్టమి పౌర్ణమి కాన్సెప్ట్ అనేది ఏంటి? గుడికి స్పెషాలిటీ ఏంటి? ఈ అష్టమి, పౌర్ణమి, అమావాస్య, ఆదివారం మాత్రమే ఈ స్వామిని కొలుస్తారు. పూజలోనే పూజించాలి. ఎందుకంటే మనకి ఎలాంటి దోషాలు ఉన్నా, మనకి ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో గ్రహ దోషాలు ఉన్నా ఈ స్వామిని మాత్రమే పూజిస్తారు ఈ రోజులో. అందుకే ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ రోజు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా నాకు తెలిసినంతలో అంటే కాశీ వెళ్ళొచ్చాను కాబట్టి నాకు ఈయన మహిమ గురించి చాలా బాగా తెలిసింది. అక్కడైతే మేము చాలా కష్టపడ్డాం ఈ స్వామి దర్శనం చేసుకోవడానికి కాశీలో. అంతే. సో, విన్నారు కదా, అష్టమి, పౌర్ణమి, ఆదివారాలు, వారాలు అనేది ఎక్కువ మెయింటెనెన్స్ చేస్తూ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ కులదైవంగా భావిస్తూ నియమ నిష్ఠాలతో పాటిస్తారని మరి ఒక భక్తురాలు ఇక్కడ తెలియజేశారు. అలాగే ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇంకా చాలా లైన్ ఉంది, వచ్చేసేయండి.